హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళ షుగర్ లేకుండా, జాగరీ లేకుండా మనము రాగి లడ్డు చేసుకున్నాము. ఇది పిల్లలు కానీ, షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా తినవచ్చు. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. మొదటగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోకి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక ఇందులోకి 1 స్పూను రాగి పిండి వేసుకోవాలి. రాగి పిండి మొత్తము ఈ నెయ్యిలోనే మనము వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు రాగి పిండిలో పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా మనము దీన్ని మరీ గ్రైండ్ చేయము, వేడి చేయము. సో అందుకోసము మనం నెయ్యిలో వేసుకోవడం వల్ల లడ్డుకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. మనం ఇలా వేయించేటప్పుడు 2 స్పూన్స్ నెయ్యి మీకు సరిపోకపోతే మరొక స్పూన్ కూడా నెయ్యి వేసుకొని వేయించుకోండి. కానీ డ్రైగా కాదు, ఇదిగో చూపిస్తున్న విధంగా అవ్వాలి. ఇలా వేగాక ఇందులోకే 1/2 కప్పు బాదంలు కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు ఎండు కొబ్బరి ఇలా చిన్నగా తురిమి పెట్టుకున్నది 1/2 కప్పు వేసుకొని మొత్తం మరి అంతా కలిసే విధంగా మరి కాసేపు ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకుంటే మనకు కొబ్బరిలో ఉండే ఆయిల్ కూడా మనకు బయటకు వస్తుంది. అదేవిధంగా బాదం కూడా కొద్దిగా పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు ఇందులోకి ఒక 30 వరకు ఎండు ద్రాక్ష, మీరు నల్లది ఉంటే నల్లది వేసుకోండి, లేదా గ్రీన్ ఉన్న గ్రీన్ది వేసుకోండి. నేను ఖర్జూరం వాడుతున్నాను స్వీట్ బదులు. ఖర్జూరాలు మనకి సుమారుగా ఒక 20 వరకు పడతాయి. మీరు స్వీటు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా విధంగా చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆడిన తర్వాత మనకి చూస్తే కాస్త పొడిగా ఉంటుంది, కానీ మనము ఇలా ముద్దగా చేస్తే మాత్రము మనకి ఉండకొచ్చేస్తుంది. మీకు డ్రైగా అనిపిస్తే 1 or 2 టీ స్పూన్స్ మీరు నెయ్యి వేసుకొనేసి మొత్తం మరి అంతా ఒకసారి కలిసే విధంగా కలుపుకోవచ్చు. నేను ఇలాచీ వేసానండి మిక్సీ వేసేటప్పుడు, అది ఇందులో మీకు చూపించడము స్కిప్ అయింది. సో మీరు కూడా ఒక 2 లేక 3 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. నేను ఇదిగో చూడండి చూపిస్తున్న విధంగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఉండలు కట్టుకోండి. అంతేనండి, టేస్టీ షుగర్ లేకోకుండా, జాగరీ లేకోకుండా రాగి లడ్డు తయారైపోయింది. మీరు పిల్లలకి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. పిల్లలు తినవలసిన ఫుడ్ కూడా. సో వాళ్ళకి నచ్చినట్టు చేసి మీరు కూడా ట్రై చేసి చూడండి.